హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్లో ఈరోజు జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి 16 బిట్లు 8 మార్కులు అవంతా ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్లో ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత విద్యా దృక్పథాలు మాత్రమే ఉంది. అది అయిపోతే ఈ డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 2.2 అనేది అయిపోతుంది. అంటే దాదాపుగా మనం డిఎస్సి మెగా గ్రాండ్ టెస్ట్ 1 కంప్లీట్ చేసాం. దీంతో 2 కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే 160 బిట్లు ప్లస్ 160 బిట్లు 320 బిట్లు అయిపోయినట్లే. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా జీకే మరి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంకా మీకు ఎలాంటి బిట్స్ కావాలన్నది ఈ వీడియో చివరిలో చూద్దాం. ముందుగా మనం జీకే మరి కరెంట్ అఫైర్స్ బిట్లు చూద్దాం. 1వది, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? మిచిగాన్, విక్టోరియా, హ్యూరాన్, సుపీరియర్. 2వది, భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం? పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. 3వది, ప్రపంచంలో ఉత్తమ విద్యా వ్యవస్థను కలిగిన దేశం? నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా. 4వది, భారతదేశ మాజీ రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ శర్మ గారిది ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్, కేరళ, సిక్కిం, మహారాష్ట్ర. 5వది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5, 6, 7, 8లు దేని గురించి వివరిస్తున్నాయి? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, పౌరసత్వం, భారత భూభాగం. 6వది, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 14, మార్చ్ 14, జనవరి 14, డిసెంబర్ 14. 7వది, అభయ్ ఘాట్ అనే సమాధి ఏ ప్రముఖ వ్యక్తిది? జ్ఞాని జైల్ సింగ్, గుల్జారీలాల్ నందా, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. 8వది, దోహా అనే రాజధాని కలిగి ఉన్న దేశం? బంగ్లాదేశ్, కజకిస్తాన్, ఖతర్, మారిషస్. నెక్స్ట్ బిట్ 9వది, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం? 9 నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతాయి. జపాన్, చైనా, జర్మనీ, భారతదేశం. 10వది, ప్రధాని మోదీ పునరుద్ధరించబడిన సింద్రి ఎరువుల కర్మాగారంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జార్ఖండ్, తమిళనాడు, బీహార్, గుజరాత్. 11వది, ఇటీవల అంటే ఈ సంవత్సరం ప్రకటించిన పద్మ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత? వైజయంతిమాల పద్మవిభూషణ్ గ్రహీత, మిథున్ చక్రవర్తి పద్మభూషణ్ గ్రహీత, దాసరి కొండప్ప పద్మశ్రీ గ్రహీత, ఉమామహేశ్వరి పద్మభూషణ్ గ్రహీత. 12వది, 2023 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలిచింది. అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది? 5, 4, 6, 7. నెక్స్ట్ బిట్ 13వది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ FICCI కొత్త అధ్యక్షుడు ఎవరు? శైలేష్ కే పాఠక్, అనీస్ షా, అరవింద్ కృష్ణ, రాకేష్ కపూర్. 14వది, BSE చైర్మన్గా ప్రమోద్ అగర్వాల్ నియమితులయ్యారు. అయితే BSE అంటే భారత్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిజినెస్ స్టాక్ ఎక్స్చేంజ్, బయో స్టాక్ ఎక్స్చేంజ్. 15వది, 2023 బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? పాల్ ముర్రే, సారా బెర్న్స్టెయిన్, జొనాథన్ ఎస్కోఫరీ, పాల్ లించ్. నెక్స్ట్ బిట్ 16వది, ఇదే లాస్ట్ బిట్. మౌంట్ మెరపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? రీసెంట్గా ఇది బద్దలైంది. జపాన్, ఇండోనేషియా, అర్జెంటీనా, ఈక్వెడార్. ఇవి ఫ్రెండ్స్ 16 బిట్లు, 8 జీకే ప్లస్ 8 కరెంట్ అఫైర్స్. ఇప్పుడు వీటి ఆన్సర్స్ చూద్దాం. అప్పుడు మీకు ఎంతవరకు కవర్ అయ్యే మీరు కూడా ఆన్సర్ వేయగలరు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్స్తో మీరు రాసుకునే ఆన్సర్ని టాలీ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. 1వది, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, సుపీరియర్ సరస్సు. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు. 2వది, భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. అక్కడే ఎక్కువ జనాభా ఉంది, అందుకే ఎక్కువ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అక్కడే. 3వది, ప్రపంచంలో ఉత్తమ విద్యా వ్యవస్థను కలిగిన దేశం? ఆన్సర్ ఆప్షన్ బి, స్వీడన్. ప్రపంచంలోని ఉత్తమ విద్యా వ్యవస్థ ఎక్కడ ఉందంటే స్వీడన్ దేశంలో. నెక్స్ట్ బిట్ 4వది, భారతదేశ మాజీ రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ శర్మ గారిది ఏ రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. శంకర్ దయాళ్ శర్మ గారిది మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ బిట్ 5వది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5, 6, 7, 8లు దేని గురించి వివరిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, పౌరసత్వం. పౌరసత్వం గురించి వివరిస్తున్నాయి 5, 6, 7, 8 ఆర్టికల్స్. 6వది, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ డి, డిసెంబర్ 14. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం డిసెంబర్ 14. 7వది, అభయ్ ఘాట్ అనే సమాధి ఏ ప్రముఖ వ్యక్తిది? అభయ్ ఘాట్ అనే సమాధి ఏ ప్రముఖ వ్యక్తిది?
ఆన్సర్ ఆప్షన్ సి మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ గారిది సమాధి పేరు అభయ్ ఘాట్. 8వది దోహా అనే రాజధాని కలిగి ఉన్న దేశం. ఆన్సర్ ఆప్షన్ సి ఖతర్. ఖతర్ అనే దేశం యొక్క రాజధానే దోహా. నెక్స్ట్ బిట్ 9వది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. ఆన్సర్ ఆప్షన్ బి చైనా. 2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆల్రెడీ 19వది 2023లో అయింది, దానికి హంగేరీ దేశం ఇచ్చింది. 2025లో జపాన్ ఇవ్వబోతుంది. 2027లో అయితే చైనా ఇవ్వబోతుంది. 10వది ప్రధాని మోదీ పునరుద్ధరించబడిన సింద్రి ఎరువుల కర్మాగారంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ ఏ జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ గారు దీన్ని ప్రారంభించారు. అక్కడ ప్రారంభించబడినది HURL హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ అనే దానిని ప్రధాని మోదీ గారు జార్ఖండ్లో ప్రారంభించారు. నెక్స్ట్ బిట్ 11వది ఇటీవల అంటే ఈ సంవత్సరం ప్రకటించిన పద్మ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ డి ఉమామహేశ్వరి పద్మభూషణ్. ఇది తప్పు, ఈవిడికి పద్మశ్రీ వచ్చింది. మొత్తంగా 132 పద్మ అవార్డులు వచ్చాయి. 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ. ఇలా వచ్చాయి అవార్డులు, 132 పద్మ అవార్డులు. నెక్స్ట్ బిట్ 12వది 2023 ICC క్రికెట్ వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలిచింది. అయితే ఇప్పటికి ఎన్నిసార్లు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ను గెలిచింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి 6 సార్లు. ఇప్పటికీ ఆస్ట్రేలియా 6 సార్లు వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లో ఇండియా మీద గెలిచింది. 13వది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FICCI కొత్త అధ్యక్షుడు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ బి అనిస్ సా. అనిస్ సా అనే వ్యక్తి ఈ ఫిక్కీ యొక్క కొత్త అధ్యక్షుడు. 14వది BSE చైర్మన్గా ప్రమోద్ అగర్వాల్ నియమితులయ్యారు. అయితే ఈ BSE అంటే ఆన్సర్ ఆప్షన్ బి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీని యొక్క చైర్మన్ ఎవరంటే ప్రమోద్ అగర్వాల్. 15వది 2023 బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు. 2023 బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ ఆప్షన్ డి పాల్ లించ్. 2023 బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత పాల్ లించ్. 16వది లాస్ట్ బిట్ మౌంట్ మెరపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి ఇండోనేషియా. రీసెంట్గా ఇది బద్దలైంది. ఇలాంటి రీసెంట్గా బద్దలైన అగ్నిపర్వతాల గురించి, ఆ దేశాల గురించి లేదా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి అనేది అడగవచ్చు. ఇలాంటివి కూడా మనం చదవాలంటే అగ్నిపర్వతం అది ఉన్న దేశం ఎప్పుడు, ఇలాంటివి కూడా మనం వదలకుండా చదవాలి. ఇవి ఫ్రెండ్స్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ టాప్ 16 బిట్స్. ఇవన్నీ వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ గ్రాండ్ టెస్ట్ పూర్తి అయిపోయిన తర్వాత విద్యా దృక్పథాలు మాత్రమే ఉంది. అది కూడా అయిపోతే ఈ 2 గ్రాండ్ టెస్ట్లు మొదటిది రెండవది మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. అయితే మీకు ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు ఎలాంటి బిట్స్ కావాలి అంటే సబ్జెక్ట్ వైజ్గా మనం సిరీస్ చేసుకుని వెళ్ళిపోతామా, లేదా క్లాస్ వైజ్గా అంటే 6th క్లాస్ అన్నీ 7th క్లాస్ అన్నీ అలా, లేదా ఒక సబ్జెక్ట్ 6వ తరగతి సపోజ్ సోషల్ తీసుకుంటే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి అలా వెళ్తే బెటరా, లేదా రోజుకో సబ్జెక్ట్ ఇవ్వడం బెటరా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని ప్రకారం నేను ఒక ప్యాటర్న్ ఇచ్చుకొని దాని ప్రకారంగా బిట్లు తయారు చేస్తూ మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. మీకైతే ఎలాంటి బిట్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ జీకే మరి కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ట్రై చేసి ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. నిరంతరంగా DSC కోసం బిట్లను అప్లోడ్ చేస్తూ మీకోసం నిరంతరంగా వర్క్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.